బండ్ల గణేష్ తెలుగు రాష్ట్రాల్లో ఓ పాపులర్ క్యారెక్టర్. చూడ్డానికి కమెడియన్లా కనబడినా ఆయన యాక్షన్స్ అన్ని చాలా వైల్డ్గా ఉంటాయని టాక్. కోడిగుడ్ల వ్యాపారిగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, సినిమా నిర్మాతగా, చిన్న సైజ్ పొలిటీషియన్గా, మీడియేటర్గా, కామెడీ నటుడిగా ఇలా డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు బండ్ల. దీపావళి సందర్భంగా బండ్ల గణేష్ తన ఇంట్లో ఇచ్చిన పార్టీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. పెళ్లికి బిచ్చం పెట్టని బండ్ల గణేష్ ఈ పార్టీ ఎందుకు ఇచ్చాడు? పైగా సినిమా ఇండస్ట్రీ వాళ్లను, నిర్మాతల్ని, కొందరిని, ప్రముఖుల్ని మాత్రమే ఎందుకు పిలిచాడు అన్నది ఇప్పుడు పెద్ద చర్చ. తనకు అవసరం లేకుండా బండ్ల గణేష్ ఏ పని చేయడు. అవతలి వాడు పనికిరాడు అనుకుంటే వాడిని కన్నెత్తి కూడా చూడడు. పనికొస్తాడు అనుకుంటే నిమిషం కూడా వదిలిపెట్టాడు. అలాంటి గణేష్ దీపావళి 2025 దావత్ పేరిట చిరంజీవి, వెంకటేష్, హీరో శ్రీకాంత్, దర్శకుడు రాఘవేంద్రరావుతో పాటు ప్రముఖులందరినీ పిలిచి డిన్నర్ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుని గౌరవంగా పంపించాడు. ఆ విందు విజువల్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏ టార్గెట్ లేకుండా బండ్ల డబ్బులు ఖర్చు పెడతాడా? పైగా చిరంజీవిని కూడా పిలిచి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి కింద మీద పడతాడా? అసలు విషయం ఏంటి అని కనుక్కుంటే చాలా ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. బండ్ల గణేష్ షాద్ నగర్ లో పౌల్ట్రీ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అది ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత నిర్మాతగా హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు కూడా తీశాడు. పవన్ కళ్యాణ్ తో తీన్మార్, గబ్బర్ సింగ్ లాంటి పాపులర్ మూవీస్ నిర్మించాడు. పవన్ కళ్యాణ్ ను దేవుణ్ణి చేసింది కూడా ఈ మహానుభావుడే. పవన్ కళ్యాణ్ వెనుక 100 తిట్లు తిట్టినా 10 మందిలో మాత్రం ఇప్పటికీ దేవుడనే కీర్తిస్తూ ఉంటాడు. ఇండస్ట్రీలో బండ్లకి ప్రధాన శత్రువు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ వల్లే తాను పవన్ కళ్యాణ్ కి దూరమయ్యానని బండ్ల వాపోతూ ఉంటాడు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో మళ్లీ సినిమా తీయలేకపోయాడు. నిర్మాతగా బండ్ల రవితేజతో ఆంజనేయులు, రామ్ చరణ్ తో గోవిందరాంధ్రి వాడేలే, జూనియర్ ఎన్టీఆర్ తో టెంపర్, బాద్షా, అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో లాంటి టాప్ గ్రేడ్ కమర్షియల్ సినిమాలు రూపొందించాడు. అంతకంటే ముందు నటుడిగా చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ 50కు పైగా సినిమాల్లో నటించాడు. మాటలతో ఎవరినైనా పడేస్తాడనేది బండ్ల గణేష్కున్న పేరు. బండ్ల హీరోలకు మీడియేటర్గా వ్యవహరిస్తాడు అని ఒకప్పుడు మాజీ మంత్రి రోజా బహిరంగంగానే విమర్శించారు. కోడిగుడ్ల వ్యాపారం, నటన, సినిమా నిర్మాణం వీటన్నింటినీ దాటి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు బండ్ల గణేష్. కొన్నేళ్ల పాటు తెలంగాణ కాంగ్రెస్ లో చకచకా పావులు కదిపాడు. రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్లి కండువా వేసుకున్నాడు. కానీ బండ్ల గణేష్ వ్యవహార శైలి, నాన్ సీరియస్ పొలిటికల్ యాక్టివిటీ చూసి అతనికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు. కొన్నాళ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకొన్నాళ్లు రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుని తిరిగినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ బండ్లను పట్టించుకోలేదు. అప్పట్లో కాంగ్రెస్ కోసం బ్లేడ్తో కంఠం కోసుకుంటానని సవాలు చేసి అబాసుపాలయ్యాడు బండ్ల. మొన్న 2024 ఎన్నికలకు ముందు తెలివిగా కమ్మ కాస్ట్ కార్డు వాడి ఏపీలో తెలుగుదేశానికి దగ్గరయ్యాడు. ఏ రోటికాడ ఆ పాట పాడడం, ఎవరి దగ్గరైనా పులిహోర కలపడం అలవాటైన పనే కాబట్టి బండ్లకి టీడీపీకి దగ్గరవడం పెద్ద కష్టమేం కాలేదు. చంద్రబాబు సీఎం అయ్యాక తనను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేశాడని బహిరంగంగానే చెప్పుకుంటున్నాడు బండ్ల. ఆ మధ్య ఆర్థిక నేరస్తురాలు నౌహిరా షేక్ ఇల్లు అద్దెకు తీసుకుని ఆ తర్వాత దాన్ని స్వాధీనం చేసుకున్నారని బండ్లపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న ఆ ఇల్లు బండ్ల గణేష్ ఆధీనంలోనే ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లోనే గణేష్ నివసిస్తున్నాడు. ఇలా ఎప్పుడు ఏదో ఒక వివాదంలో తనని తాను లైమ్ లైట్ లో పెట్టుకుంటాడు బండ్ల. అయితే పాలిటిక్స్ లోనూ, వ్యాపారంలోనూ, సినిమాల్లోనూ జోష్ తగ్గిపోయిన బండ్ల మళ్ళీ ఒక్కసారి తన సత్తా చూపించాలనుకున్నాడు. నేను ఇంకా యాక్టివ్గానే ఉన్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను సినిమాలు నిర్మిస్తాను అనే విషయాన్ని ఇండస్ట్రీలోకి పంపడానికి బండ్ల ఈ దీపావళి డిన్నర్ పెట్టాడని సినిమా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. రూపాయి ఖర్చు పెట్టే దగ్గర చాలా జాగ్రత్తగా వ్యవహరించే గణేష్ సినిమా వాళ్ళని పిలిచి డిన్నర్ ఇవ్వడం అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేస్తాడా అని అందరూ చర్చించుకుంటున్నారు. బండ్ల ఇప్పటికే ఒకరిద్దరు హీరోల దగ్గర తనకు సినిమాకు డేట్లు ఇవ్వాలని రిక్వెస్ట్లు పెట్టాడని వాళ్ళు చూచాయిగా అంగీకరించినట్లు సమాచారం. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసి తానేంటో ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలనేది గణేష్ తాపత్రయం. ఎలాగూ రాజకీయాల్లో తన రూపాయి చెల్లడం లేదు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంతంత మాత్రంగా ఉంది. చాన్నాళ్లుగా చేతిలో పనిలేదు. అందువలన 2-3 టాప్ హీరోస్ డేట్స్ పట్టుకుంటే వాళ్ళ ఫేస్ చూపించి ఎక్కడో ఒక చోటు నుంచి డబ్బులు తెచ్చి బ్లాక్ బస్టర్ సినిమా తీయాలనేది బండ్ల గణేష్ ప్రయత్నం. అందుకే తన ఉనికి చాటడానికి, నేను ఇంకా ఉన్నాను అని అందరికీ తెలియజేయడానికి బండ్ల దీపావళి 2025 పేరిట గెట్ టుగెదర్ పెట్టాడు. వ్యూహాత్మకంగా ఇండస్ట్రీలో ముఖ్యులందరినీ పిలిచాడు. ప్రధానంగా చిరంజీవిని ఆహ్వానించడం, ఆయనకు అత్యంత సన్నిహితుడని కలరింగ్ ఇవ్వడం ద్వారా తాను ఇండస్ట్రీలో మరోసారి చక్రం తిప్పబోతున్నాను అనే మెసేజ్ పంపించాడు బండ్ల. అయితే బండ్లని ఒక సీరియస్ క్యారెక్టర్గా సినిమా వాళ్ళు గానీ, పొలిటీషియన్స్ గానీ చూడడం లేదు. ఆయనకున్న ప్రధానమైన సమస్య ఇదే. దానిని అధిగమించగలిగితే బండ్ల గణేష్ మళ్లీ నిలదొక్కుకోగలుగుతాడు. ఆల్ ది బెస్ట్ బండ్ల.